గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి ఇంటిపైన దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఇప్పుడు రాజకీయాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే దాడికి పాల్పడినటువంటి వ్యక్తి కెల్లంపూడికి చెందినటువంటి కొండయ్య, ఏదైతే మనకి జగపతి నగరం ఏదైతే ఉందో ఈ యొక్క శివారు ప్రాంతం కొండయ్యపాలెం సంబంధించినటువంటి వ్యక్తిగా, అలాగే ఎవరైతే గనిశెట్టి గంగాధర్గా కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అతను పుట్టింది పిఠాపురం నియోజకవర్గంలో మంగుతుర్తి గ్రామం అయినప్పటికీ అతను స్వస్థలం తల్లిదండ్రులు లేకపోవడంతో ఇక్కడ అమ్మమ్మ గారి ఇంటి వద్దనే పెరిగారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం కెల్లంపూడిలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇప్పుడు గనిశెట్టి గంగాధర్ ఉన్నటువంటి నివాసం ఇదే. ఇక్కడే మేనమామ అలాగే అమ్మమ్మ వాళ్ళ ఇంటి వద్ద ఉన్నారు. వాళ్ళ అమ్మమ్మ కూడా ఇదే నివాసం మనం చూడొచ్చు. ఇక ఏదైతే తన ఇంటి ఉన్నారో వీళ్ళందరూ కుటుంబ సభ్యులు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎంతో గారాభంగా ఇక్కడ పెంచామని వీళ్ళందరూ కూడా వీధిలో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కుటుంబ సభ్యులు అమ్మమ్మ ఉంది, గంగాధర్ ఎవరైతే ఇప్పుడు దాడికి దిగారని చెప్పేసి ఆరోపిస్తున్నారో దానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చిన్నతనం నుంచి కూడా పెంచినటువంటి అమ్మమ్మ ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, గంగాధర్ మీ ఏమవుతారు మీకు అసలు ఇంటికి నేను పెంచానండి. ముందు తగ్గిస్తాడండి, పుల్ల మనలో లేడండి బాబు. మీరే చేయాలి, ఏం చేస్తారో నా పెట్టండి. నేను లేకపోతే నేను బతకలేనండి బాబు. మీరే పుణ్యం కట్టుకోవాలండి బాబు. నేను గంగాధర్ వయసు ఎంత, ఎన్నాళ్ళ నుంచి మీ దగ్గర పెంచుతున్నారు, ఎందుకు మీ దగ్గర ఉంటున్నాడు? వాళ్ళ అమ్మ చచ్చిపోయిందండి బాబు. ఆ నాన్నగారు లేరండి, 9 ఏళ్ళ పిల్లవాడండి. నేను బాబా పెంచానండి. మా ఆయనగా లేడు, మా అబ్బాయి చచ్చిపోయింది, కూతురు చచ్చిపోయింది, మా అబ్బాయి అక్కడే ఉన్నాడండి బాబు. ఎలా ఉండేవాడు అంటే ఏ పార్టీలో తిరిగేవాడు? జనసేన పార్టీ ఇవన్నీ పార్టీలు ఏమైనా తిరిగేవాడా? ఏమీ తిరగలేదండి బాబు. శ్రద్ధగా రామంటే వెళ్ళాడండి బాబు. ఏమి తెలదండి బాబు. వాళ్ళు రామంటే కూడా తిరిగారండి బాబు. అంతే. అసలు ఏం జరిగింది? అసలు మీ దగ్గరికి జరిగింది ఏం జరిగిందని తెలిసింది? అసలు విషయం అంతా కూడా నిన్నంతా కూడా ఏం జరిగిందని మీకు సమాచారం తెలిసింది? ఏమో అండి, ఏమీ జరగలేదండి, ఏమీ జరగలేదు. ఏమో అలాగైపోయిందండి బాబు. నీ పేరమ్మా? అదే సూరవుతండి. ఉంటున్నారు మీరు ఇప్పుడు ఇక్కడ? ఇక్కడ కొండపేట అండి బాబు. ఏం జరిగిందంటే అండి, ఇలాగ చిన్నోడు వెళ్ళిపోతున్నాడని వాళ్ళ నాన్న ఇతనికి చెప్పారండి. చెప్తానండి వెళ్ళామండి. వెళ్ళి చూస్తే పిచ్చి పిచ్చి కేకలు వేస్తున్నాడని వచ్చేసారండి ఇక్కడికి. ఇంటికి వచ్చేసారండి వెళ్దామనుకోసేపు. అదే మళ్ళీ వెళ్ళి చూస్తే ఇలాగ ఇంకా మైండ్ ఉండే ఇలా చేస్తాడండి మొత్తం. ఇప్పుడు నిన్న ఆ రోజు జరిగిన నైట్ ఏం జరిగింది అసలు? నైట్ అండి అంతండి, నైటే జరిగింది 2 గంటల కానించానండి. ఆ తర్వాత ఏం జరిగిందో ఇంక ఇదే ఎలాగండి, అంతే, అంతకు మించి ఏం తెలదండి. అంతకుముందు ఎలా ఉండేవాడు అక్కడ? ఎలా ఉండేవాడు? ఏం చేస్తుంటాడు అసలు? పని ఏం చేస్తాడు? వ్యవసాయం అండి, వ్యవసాయమే చేసుకునేవాడు. ఆ రోజు రాత్రి మరి ఏం చెప్పడం కానీ మాట్లాడడం కానీ జనసేన పార్టీ తిరుగుతున్నాను కానీ అమ్మ ఇక్కడ వండుకునేదండి మేము. అమ్మ అయ్యో పక్కన వండుకునేవాళ్ళం, ఎవరిదో వాళ్ళే వండుకునేవాళ్ళం అండి. అంతే. చెప్పండి, మీ మేనల్లుడు ఏ విధంగా ఉండేవాడు? అసలు గంగాధర్ అసలు ఎందుకు ఏ విధంగా జరిగింది అనుకుంటున్నారు? ఏంటి అలా పత్తి కొనుక్కునేవారండి, మేము పత్తి కొనుక్కునేవారండి. ఆ రోజు మందు చేలో మందు కొట్టాడండి. 3 రోజులని కొట్టేసాక వచ్చాడండి. చేలోకి వచ్చాక 2 గంటలకి 2:30కి చేలో పోడండి. చేలో పోడమని మేము చేలోకి వెళ్ళిపోయానండి. చేలో దొంగని ఇంకా అలాగలా తిరిగిపోడండి. అంతేండి. ఆ తర్వాత జరిగిందేమో తెల్లదండి. ఆ తెల్లగట్ల మళ్ళీ వెళ్ళిపోయి 14 ఇంటికి పోయారండి. 14 వాళ్ళ కూరలు అవి పోడేసారండి. వాళ్ళ కాళ్ళు, ఆ గేట్లు, అవన్నీ పోడేసారండి. చూసింది ఏంటండి, అవన్నీ కూరలు అన్నీ బాగు చేసారండి. అలా బాగు చేసారండి. అవి అంటే మీ గంగాధర్ ఒకరు ఉన్నారా, ఇంకెవరున్నారు కూడా ఉన్నారట? తెలదండి మాకు. మేము చేలోకి వెళ్ళడం, ఇంటికి రావడం అంతే అండి. మీ సెంటర్లోకి వెళ్ళమండి. నా పేరు చంద్రయ్య అండి. చేలో రావడం, ఇంటికి వెళ్ళడం, చేలో రావడం. ఈ ఊళ్ళో 4 పేర్లు అడగండి. అది అంటే మనోడు పార్టీలో తిరగడం కానీ జనసేన తిరగడం కానీ తిరగలేదండి. రమ్మంటే మీకు కూడా ఎక్కడికైనా తీసుకురామంటే వెళ్తాడండి. మీరు ఇలా తీస్తారండి, పేరం మీద వేస్తాడండి, కూడా తీసుకెళ్ళి చేస్తాడండి. అంతే అండి. ముందు రోజు మందు ఇంట్లో చేలో పని చేయడం, మందు కొట్టడం గట్రా జరిగింది. మందు కొట్టండి, అబద్ధం అండి.
మందు కొట్టాడండి మొక్కం తోట వేసండి మొక్కం తోటకి 3 రోజులు పసపూరి కొట్టాడండి 3 రోజులు కొట్టాడండి ఆ మందు కొట్టడం వల్ల కొంచెం ఈ విధంగా ప్రవర్తించారనుకోవచ్చా? అలా అండి మందు కొట్టి కానీ కరంగా అవి పడేసిందేమో అనుకున్నామండి మేము మాకేం తెలిసింది ఇలా ఏంది వెళ్ళండి ఎలాగెందుకు మళ్ళీ 14 వెళ్ళడం తాతయ్య గారు అన్నం ఏంటండి పత్తగా ఎలా గుద్దేసి మళ్ళీ వెళ్తాడండి అండి అలానా 14 తాతయ్య గారు అని కాకేసాడంటండి. అదే మనం అంటున్నారు అంటే మీ ఆయన మన తాతయ్య పేరు ఇంకో తాతయ్య పేరు మీ నాన్నగారి పేరు చంద్రయ్య సోమరాజు అండి రాజనాథ్ సోమరాజు అదండి. రాజనాథ్ బాబురావు గారు అంటే ఎవరు? మా నాన్న బారు అంటారండి సోమరాజు అంటారండి రెండండి. పద్మనాభం గారు తెలుసు, నేను రాజనాథ్ బాబురావు గారు మనవడిని అని చెప్పేసి మాట్లాడడం కూడా జరిగింది. మా నాన్నగారండి మా అమ్మగారు మా ఆవిడనండి అదండి. మరి ఇప్పుడు మీ దగ్గర జరిగిన తర్వాత ఎవరైనా వచ్చి మిమ్మల్ని విషయాలు అడగడం జరిగింది ఏమన్నా? మీరు వచ్చారు సార్ 14 ఒక్క మాట ఏమనలేదండి, అబద్ధం ఆడకూడదండి, వచ్చారు ఏమనలేదండి, మీరు వచ్చారు అది అంతే అండి. 14 ఏమనలేదండి, అది మా ఊసి అని ఏం తేలేదండి, ఇలాగ అయిందండి ఇలా అన్నారని మనుషులైనా పంపించలేదండి, ఏం అనలేదండి అదండి 14 గారు. ఏం కోరుకుంటున్నారంటే మీరు ఈ విధంగా పోలీసులు తీసుకెళ్లారు, పోలీసులు కూడా అప్పగించారు, ఈ ఘటన మీరు ఏమనుకుంటున్నారు అసలు? మీరు ఏం చెప్పారు? 14 గారు పాడు చేశారండి, 14 గారు చేయాలండి, ఏదైనా గారు చేయాలి, 14 గారు చేయాలండి. మేము ఏం చేస్తామండి, మేము అన్ని చదువుకోలేదండి, చేయలే రావడం ఇంటికి రావడం ఎంతండి. అంటే వెళ్ళి మా మేనల్డ్ తప్పు చేశాడు, కొంచెం ఏదో చేయండి అని చెప్పి మాట్లాడడానికి ప్రయత్నిస్తారు మీరు? మా వాళ్ళు అందరూ 14 గారు మనసులో ఆడాలండి, మేము వెళ్ళి అడుగుతామండి వాళ్ళ వెళ్ళి మాట్లాడతామండి, సరిపోలేదండి మేము అడగలేమండి, తుప్పాడి నుంచి అడగలేము. అదే చిన్నప్పటి నుంచి ఇక్కడ పెంచుతున్నారు మీరు? పిఠాపురంలో లేడు కదా, ఇక్కడ ఉన్నారండి. అబద్ధం ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నారండి, అదే కిలంపుల్లో ఉన్నాడండి. అది వాళ్ళ అమ్మ చచ్చిపోయే కానీ చిన్న పాలు దగ్గర కానీ ఇక్కడే ఉన్నాడండి. అవును సార్, 9 నెలలు కుర్రోడండి, అప్పటి నుంచి పెంచామండి, ఇలా చేస్తున్నాడు ఏంటండి. మొత్తం ఆ కుటుంబ సభ్యులు కావచ్చు అందరూ కూడా ఇక్కడ కన్నీరు మునిగా వినిపిస్తున్నారు. ఎందుకంటే ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ముద్రగడ పద్మనాభం ఈ విధంగా అతను చేసినటువంటి పనికైతే వీళ్ళందరూ కూడా చాలా ప్రత్యేకపడుతున్నారు. అందరూ కూడా చూడొచ్చు, ఆ అమ్మమ్మ అయితే కన్నీరు మునిరుగా వినిపిస్తుంది. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఈ విధంగా జరగడం చాలా బాధాకరమని. ఆవిడైతే కన్నీరు మునిరుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన ముద్రగడ పద్మనాభం గారే కనికరించి మా మనవడిని అయితే విడిపించాలంటూ ఇప్పుడు కోరుకున్నారు. అమ్మ ముద్రగడ పద్మనాభం గారికి ఏం చెప్తాను? ఏంటి మనవడిని మీరు ఎదురు పంపండి అని చెప్తానండి బాబు. తప్పు అలాగ అయిపోయింది బాబు, మాకేమీ తెలుసండి బాబు. ఇప్పుడు బాగోలేదు, మందు కట్టాడండి బాబు 3 రోజులు, ఇప్పుడు లాగుంటుందని మాకు తెలుసండి బాబు. మందు తాగేసాడండి బాబు, అప్పుడు చాలా ఉన్నాడండి బాబు, మీద పుణ్యమంతాను బాబు. నేనేం చేయనండి, ఆ మనవాళ్ళు లేకపోతే నేను బతకలేనండి బాబు. చూస్తున్నాం, ఇది పరిస్థితి. అతను అయితే ఈ విధంగా అందరూ కూడా అడగాల, ఈ విధంగా తప్పు చేశాడు, మందు కొట్టిన గిరాకీలో ఈ విధంగా ప్రవర్తించి ఉండొచ్చు అని అంటున్నారు. ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి పేటలో ప్రతి ఒక్కరు కూడా తన కోసం మంచిగానే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పమ్మా, అతన్ని గంగాధర్ ఇక్కడ ఎలా ఉండేవాడు, అసలు ఏం చేస్తుంటాడు ఇక్కడ? ఏమండి వ్యవసాయం పని అంటే మేకలు వస్తున్నాడు, మేకలు మేపుకుంటూ ఈ టైంలో తోలిపోయి ఆవులు గడ్డి తెచ్చుకుంటేవాడండి అంతే, ఇంకెవరు గొడవ లేదండి. 4-3 కోళ్ళు ఆడేసుకోవడం, గుడ్లు ఎట్టేయలేదు చూసుకోవడం, వాడికి ఆశ అండి ఎక్కువ. పొలం పని ఇష్టం అండి బాగా. నేను ఊరి నుంచి వచ్చానండి, ఏం పిన్ని బాగున్నావు అన్నాడు. బాగున్నాను బాబు అన్నాను. జాగ్రత్తగా ఉండే బాబు, బీపీ షుగర్ ఉంది నీకు, పడిపోతావు అన్నాడు. నువ్వు ఉన్నావు కదా ఎట్లా నన్ను పారైనాక అన్నాను. మా అక్క కొడుకేనండి, చాలా మంచోడని మేము చెప్పడం కాదు, పద్మనాభం గారి దగ్గరికి వెళ్ళడం చాలా తప్పు. అది క్షమించి అతను ఆ మనవాడిని అప్పు చెప్పాలి. మా మనవాడిని మాకు తప్పు అయిపోయింది, మేము కాళ్ళు పట్టుకుంటామండి. సాయంకాలం వచ్చి క్షమాపణలు చెప్పుకుంటాం పద్మనాభం గారికి. అందరూ వీళ్ళు అడుగుతారా? అంటే ఇప్పుడు ఇది పార్టీలకు ప్రమేయం ఉంది, జనసేన వాళ్ళు చేయించారనేది 50,000 ఇస్తానారని? లేదండి, అది లేదండి, అది బుర్ర బంజాకి చెప్తున్నాడు కదండి. డబ్బు ఆశమే లేదండి, వీళ్ళు డబ్బు మనుషులు కాదండి. మేకలు గొర్రెలు ఇవే ప్రపంచం వాళ్ళకి. ఎదటోళ్ళు పుట్టినరోజు అన్నారు రమ్మని వెళ్ళరండి, వాళ్ళకి అంత టైం లేదు. వాళ్ళకి చొక్కా మార్చుకుంటే టైం గట్రా లేదండి. అది చిన్న కుర్రాడు కదండి, తెలియక ఇప్పుడు మెంటల్లో చేశాడు, కానీ కావాలని ఎవరు చేయించలేదు, ఎవరు లేరండి, వెనక ముందు ఎవరు లేరండి.
అమ్మ తోడు గంగతల్లి తోడుగా నేను చెప్తున్నాను. పద్మనాభం గారు విడుదల చేస్తారు. పద్మనాభం గారు మనసులో ఏ కపటం లేదు. మా తాతలు ముత్తాతల గారి కోరుకునేలి గారు కోడలు నేను, కోరుకునేలి గారు మనవరాను. ఎలప లక్ష్మణరావు గారు తెలుసు, సోమరాజు గారు తెలుసు. వీళ్ళందరి కానించి ఎప్పటి నుంచో మేము ఓట్లు వేసామండి. ఇప్పుడు కూడా మన జగన్కి వేసామండి ఓట్లు. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏమి సంబంధం లేదండి. ఇది వీడి కుర్రోడు తెలియక పొడిచిరత్వం మీద అలా చేశాడు, చాలా తప్పు. పద్మనాభం గారు క్షమించి ఏదో వాళ్ళ మనవాళ్ళు అంటాడని క్షమించి వదిలేస్తే లైఫ్లో పద్మనాభానికి మళ్ళీ ఓట్లు వేసి గెలిపిస్తాం, ప్రెసిడెంట్ని చేస్తాం. అవును చేస్తామండి. మాకు ఆ దమ్ము ఉంది. మా ఊరికి వెళ్ళినప్పుడు అంతా ఓటే పార్టీ. మాట్లాడిన వీడియో చూసారంటే ఆ రోజు ఉదయం మాట్లాడిన వీడియో చూసారు మీరు? చూసామండి. ఈ కుర్రాడు మాట్లాడిన పరిస్థితి చూస్తే ఎలా అనిపిస్తుంది? వీడియో చూస్తుంటే చూడడానికి చాలా తప్పు అనిపించిందండి. తప్పండి. అంటే ఈ సమయంలో ఏమన్నా తాగి కానీ ఈ టైపులో ఏమన్నా ఉన్నాడు అనుకుంటా? తాగలేదండి, ఆ రోజు కూడా తాగలేదండి. అబ్బాయి అయితే తాగలేదండి. ఈ మందు కొట్టడానికి గట్రా బుర్రలో ఏదో తేడా వచ్చి అలా చేసాడు తప్పండి. ఆ అబ్బాయి అయితే అలాంటి మనిషి కాదండి. ఒకళ్ళ మంచి వాళ్ళకి సాయం చేసే అబ్బాయి కాదండి, ఒకళ్ళ మీద అలాంటి చేసే అబ్బాయి కదండి. అబ్బాయి అయితే పుట్టిన కాంచి మా కళ్ళలోనే పెరిగాడండి. మేమే చూసామండి అబ్బాయిని అయితేని. వాళ్ళ అమ్మ చచ్చిపోతే 9 నెలలు పిల్లవాడు, వాళ్ళ అమ్మ ఎకరాలండి. మేమన్నీ చూసేవాళ్ళం, మా ఇళ్ళ కాడ కూడా పెంచేవాళ్ళం అండి అబ్బాయిని అయితేని. ఇప్పుడు కూడా వాళ్ళకి కష్టం వచ్చిందంటే పారిపోతాడండి అబ్బాయి. మరి ఎలా చేశాడంటే మేము ఎవ్వరో నమ్ముతా లేదండి అబ్బాయి గురించి అయితేని. ఈ ఊరంతా ఎవరో నమ్మలేదు, అందరూ అక్కడ మంచివాడేనండి అబ్బాయి అయితేని. మరి ఇది కొండైపాలెం చివరంటారు ఇది మొత్తం చివరండి. ఏమన్నా అంటాడు మా పద్మనాభం గారు, మా ఊళ్ళు, మా కాపులు అన్న ఎక్కువ మాటలంటారండి. ఎక్కువ వాళ్ళ కాపుల గురించి ఎక్కువగా చెప్పి మా పద్మనాభం గారు ఉండబెట్టుకే ఈ ఊరంతా క్షేమంగా ఉందని అంటాడండి ఆ అబ్బాయి అత్తమానాను. ఆ అబ్బాయి ఎలా చేశాడంటే మేము నమ్మలేకపోతున్నామండి. మరి ఎలా జరిగింది అన్నది మాకు తెలియదు కానీ అబ్బాయి అయితే దేవుళ్ళ అబ్బాయి అండి. మరి ఎందుకు ముందు కొట్టడానే మా గాలి పట్టుకుందో ఏది పట్టుకుందో బుర్ర అలా అయిపోయి అలా చేశాడు. కానీ పార్టీలు అయితే వెళ్ళరండి వాళ్ళు. వాళ్ళ మేనమా ఉన్నాడు, అదే పని అండి, అదే తీరవండి వాళ్ళ మేనమా కూడాను. ఆ పిల్లోడు కూడా ఒక పార్టీ కూడా తిరగలేదండి. మరి అలాంటి మరి పార్టీ జనసేన జెండా కప్పుకున్నట్టు ఫోటోలు ఉన్నాయి, అన్ని కూడా ఉన్నాయి, అన్ని కూడా అన్ని ఫోటోలు. దానికేమండి 10 మంది పార్టీ వాళ్ళు వస్తారండి. వాళ్ళు రమ్మంటే వాళ్ళు కూడా వెళ్తామండి. ఇంకో పార్టీ వాళ్ళు వస్తారండి, వాళ్ళు కూడా వస్తామండి. ఆ కాంచోపో తర్వాత ఎవరు ఇష్టం వస్తే వాళ్ళు కూడా వెళ్తారండి. అంతే తప్ప జెండాలు వేసుకున్న మాత్రం వాళ్ళ పార్టీలే ఉన్నట్టు కాదండి. దానికి ఏమున్నదండి మరి? చంద్రబాబు నిడికిచ్చొద్దు. ముద్రగడ పద్మనాభం దేవుడు మా ఈదికి. పవన్ కళ్యాణ్కి గట్రా తెలియదండి, అతను కోపలే పవన్ కళ్యాణ్. ఆ పార్టీలో ఈ పార్టీలో ఇష్టం లేనో లేనో చెప్తారండి. అది నిజం కాదండి. ఈ కుర్రోడికి అయితే ఏ సంబంధం లేదండి. ఆ బుంటలో ఏదో మెంటల కింద ఉండి అలా తయారవి పద్మనాభం గారు గేట్ కాడికి వెళ్ళడం చాలా తప్పు. మేము ఆ గేట్ కాస్త చూడమండి. మాకు ఆ పద్మనాభం గారు కుక్కలు చూస్తేనే భయం. ఇలాగ వెళ్ళాడంటే ఎవరూ నమ్మలేదండి. అందరూ ఈ పిల్లడితో తప్పు అంటున్నామండి. పద్మనాభం గారు ఏదో క్షమించాలి మనవడు అనుకొని విడుదల చేస్తే లైఫ్లో చాలా మంచి పేరు వస్తుందండి పద్మనాభం గారికి. వందనం, అమ్మ వందనం ఇవ్వాల, అందరికీ వందనం అండి. చెప్పమ్మా, ఏంటి మీరు ఇక చూడవచ్చు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే గంగాధరని అయితే మంచిగానే ఈ యొక్క వీధిలో కొండైపేట వీధిలో తిరిగేవారు. ఇప్పుడు ఉన్నటువంటి మనం చూడవచ్చు ఇది ఏదైతే ప్రతి ఒక్కరు కూడా ఇదే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అలా కుటుంబ సభ్యులు కావచ్చు, అందరూ కూడా వాళ్ళ అమ్మమ్మ కావచ్చు, అలా మేనమామ అందరూ కూడా ఎటువంటి వ్యక్తి కాదు అంటే వ్యవసాయం చేసుకోవడం తప్ప వేరే ఒక పని అయితే లేదు. కానీ ఆ రోజు ఉదయం మందు కొట్టిన తర్వాత ఈ విధంగా మతి స్థిమితం లేకుండా ప్రవర్తించి ఉండవచ్చు. కానీ అది చేసినటువంటి మొదటి తప్పుగా క్షమించి ముద్రగడ పద్మనాభం పెద్ద మనసు చేసుకోవాలి. ఇది పార్టీలకైతే ఆహ్వాదించవద్దని చెప్పేసి అంటున్నారు. పక్కన జనసేన పార్టీకి సంబంధం లేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం ఎవరు కూడా దీన్ని అయితే రాజకీయంగా ఎవరు కూడా చేయవద్దు. అలాగే లోకల్గా ఇక్కడ కెల్లంపూడిలో మొదటి నుంచి కూడా పద్మనాభం గారు అయితే తెలిసిన అభిమానంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కొలుసుకుంటారు. అది దేవుడిగా కొలుస్తారు. అతన్ని మీ మనవడగా కొలిచి మాకు ఒక్కసారి క్షమించి మమ్మల్ని ఈ విధంగా మనమని అతను ఒకసారి క్షమాభిక్షణ పెడితే బాగుంటుందని వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు ఈదులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనా ఒక పక్కన రాజకీయ పార్టీలు వైసీపీ అయితే ఈ విధంగా జనసేన పార్టీ కార్యకర్త ఈ విధంగా చేశారు, ఒక పక్కన అయితే వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదని జనసేన నాయకులు అయితే చెప్పుకొస్తున్నారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం గ్రామంలో ఈ విధంగా అతను వ్యవసాయం తప్ప వేరే పని చేయని వ్యక్తి మతిస్థిమితం లేకుండానే ఈ విధంగా వ్యవహరించారనేది కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి వాదన. దీనిపై ఏ విధంగా ముందు తీసుకుంటారు, అలాగే ఫర్దర్గా రాజకీయాలు ఏ విధంగా ఉంటాయని కూడా తర్వాత పోలీసులు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అదుపులో తీసుకున్నారు. వాళ్ళు చెప్పే రిపోర్ట్ని బట్టి మిగిలిన పరిణామాలు ఉండే అవకాశం అయితే కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV, కెల్లంపూడి, కొండైపేట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.